మాతృత్వం అనేది ఒక దీవెన, మాతృత్వం అనేది ఒక బాధ్యత, మాతృత్వం అనేది ఒక పరిచర్య, మాతృత్వం అనేది ఒక సవాలు, మాతృత్వం అనేది దేవుని రక్షణ ప్రణాళికలో ఒక అద్భుతమైనటువంటి విషయం. మాతృత్వం అనే డిజైర్, మాతృత్వం అనేది తల్లిని కావాలి అన్నటువంటి కోరిక, బిడ్డల ఎడల ఉన్నటువంటి ప్రేమ, ద డిజైర్ ఫర్ బేరింగ్ చిల్డ్రన్ అండ్ ఆల్సో రేరింగ్ చిల్డ్రన్ హ్యాస్ రియల్లీ అంటే పుష్డ్ ద స్టోరీ లైన్ ఆఫ్ ద బైబిల్. అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుని రక్షణ ప్రణాళిక ఆది కాండం మొదలుకొని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించే వరకు తల్లులు మరి బిడ్డలను కనాలి, కన్నటువంటి బిడ్డలను కాపాడుకోవాలి, వాళ్ళని సరిగా పెంచాలి అన్నటువంటి ఆ కోరిక రక్షణ చరిత్రను నడిపించింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే బిడ్డలను కనటము, వాళ్ళని పెంచటము, ఈ ప్రక్రియలో రక్షణ చరిత్రలో ఈ స్టోరీ లైన్ ని ముందుకు నడిపించే ప్రక్రియలో తల్లులు పడినటువంటి కష్టాలు కానీ, పోరాటాలు కానీ, ఆరాటాలు కానీ అవన్నీ చూసినప్పుడు ఎందుకు దేవుడు తన యొక్క మరి మెస్సియానిక్ లైన్ లో ఈ తల్లుల పేర్లు పెట్టారా అని చెప్పేసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకసారి తామారు గురించి ఆలోచించండి. యోధాలో నుంచి రాజదండం రావాలి అని ఉంటే ఆ దండాన్ని, ఆ ముద్రని వదిలేసేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ దండం నాకు కావాలని పట్టుకుంది తామారు. అందుకోసమని దేవుడు తామార్ని ఇద్దరు భర్తలతో చాలా బాధను అనిపించి కూడా స్టిల్ షీ వాజ్ సో కమిటెడ్ టు బేర్ చిల్డ్రన్ సంహౌ, పిల్లలు కావాలన్నటువంటి ఆ కోరిక ఏ రీతిగా తను రిస్క్ తీసుకోవడానికి చేసింది, మెస్సియానిక్ లైన్ లోనికి వచ్చి మెస్సియాకి తల్లిగా అయిందో మనం చూస్తాం. ఆ తర్వాత రూతు, ఆ ఇశ్రాయేలు చరిత్ర చాలా మరి భ్రష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలంతా కూడా మరి అన్ని దేవతలను పూజిస్తున్నప్పుడు అనురాలైనటువంటి రూత్ వచ్చేసేసి యేసుక్రీస్తు ప్రభు వారికి మరి తల్లి అయింది. అంటే ఫోర్ మదర్ అయింది అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి వంశంలోకి వచ్చినటువంటి స్త్రీ అని. అలాగే రాహాబును చూడండి. సో ఇలా మాతృత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ మెజెస్టీ ఆఫ్ మదర్హుడ్ ని ఈ రోజున చాలా మంది మర్చిపోయి దాన్ని ఒక క్యాప్టివిటీగా భావిస్తూ, మరి కొంతమంది యంగ్ గర్ల్స్ అయితే వాళ్ళ ఎగ్స్ ని ఫ్రీజ్ చేసి ఇప్పుడే కాదు, మేము ఇప్పుడే తల్లులు అవ్వము, తల్లులు అయితే మాకు కెరియర్ దెబ్బతింటది, మా అవకాశాలన్నీ పోతాయి, మేము మరి బయట వాళ్ళతో పోటీ పడాలి, మా యొక్క ల్యాడర్ లో మేము ఎదగాలి. సో ఈ విధమైనటువంటి వాటితో మాతృత్వాన్ని చులకనగా చేసేవాళ్ళు కొంతమంది అయితే, దాన్ని పోస్ట్పోన్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, మరి ఆ ఫర్టిలైజర్ ఎగ్స్ ని ఫ్రీజ్ చేసి పెట్టించే వాళ్ళు కొంతమంది అయితే, ఇప్పుడు మాకు టైం లేదనే వాళ్ళు కొంతమంది అయితే, మరి ఇలాంటి కల్చరల్ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి మనం మాతృత్వాన్ని దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా తీసుకొని, దానిని దేవుడిచ్చినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతగా తీసుకొని మన పిల్లల్ని ప్రేమించడంలో, వాళ్ళ కోసం ప్రయాస పడటంలో, మరి వారు ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళే లెగసీ అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల్ని దేవుని యొక్క భయంలో పెంచుతూ తల్లులుగా మరి ప్రత్యేకమైనటువంటి విధానంలో మన యొక్క మరి ప్రార్థనలు కానీ, మన యొక్క మోడల్ లైఫ్ కానీ వీటన్నిటి ద్వారా దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చి దేవుడిచ్చినటువంటి బిడ్డలను దేవుని కోసం చక్కగా పెంచి ప్రభు నుంచే మరి మనం జీవితం పుచ్చుకునే ఆ దినం కోసం ఎదురు చూడాలని, క్రీస్తు యేసు హృదయానుసారమైనటువంటి తల్లులుగా మీరందరూ ఉండాలని